ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా కృష్ణ మీరు? మీరు చిల్లీ చీజ్ టోస్ట్. ఓకే మరి చిల్లీ చీజ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ చీజ్ టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ 4, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తురిమిన చీజ్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా కృష్ణ? చేద్దామా. ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ కి కొంచెం బటర్ అప్లై చేసుకున్నాం. ఓకే. సో టోస్ట్ కాబట్టి కొంచెం పెద్ద స్లైసెస్ అయితే బాగుంటుంది. తర్వాత కట్ చేసుకుని డెకరేషన్ చేసుకోవడానికి కానీ మనకి బోత్ సైడ్స్ కావాలంటే బోత్ సైడ్స్ చేసుకోవచ్చు, వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్. ఓకే, వన్ సైడ్ చేస్తున్నాను. లైట్ గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేందుకు చేసుకోవాలి టెక్స్చర్ కోసం, మరీ చేస్తే బాగోదు. తర్వాత ఎక్కువ అంటే ఊరికే అలా లైట్ కలర్ చాలు, ఓన్లీ టెక్స్చర్ కోసం. ఓకే. సో ఇది మొత్తం మనం పాన్ లోనే చేసేసుకోవచ్చా లేకపోతే? లేదండి, మైక్రోవేవ్ లో తర్వాత పెడతాం. చీజ్ ఉంటుంది కాబట్టి పాన్ లో చేస్తే చీజ్ అంతా మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో టోస్టర్ ఉంటే టోస్టర్, లేదంటే అవెన్ ఉంటే అవెన్ లో పెట్టుకోవచ్చు. మైక్రోవేవ్ లో తర్వాత మనం చీజ్ వేసిన తర్వాత పిజ్జా తింటున్నప్పుడు ఎలాగ వస్తుందో అలా ఉంటుంది. బేసికల్ గా ఇది బ్రేక్ఫాస్ట్ గా కానీ స్నాక్స్ గానీ వాడుకోవచ్చు. చిల్డ్రన్స్ బాగా ఇష్టపడతారు. ఇంకో దానికి అప్లై చేసుకుందాం. సో దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటూ ఉండొచ్చా? వెజిటేబుల్స్ కానీ క్యాప్సికమ్ కానీ ఓన్ చాయిస్ అండి అది. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ బ్రెడ్ ని, సో ఇప్పుడు వితౌట్ చీజ్ అయితే మనం జనరల్ గా ఇలా టోస్ట్ చేసుకుని అవన్నీ అప్లై చేసుకుని తినేస్తాం. చీజ్ ఉంటుందండి దాంట్లో. వితౌట్ చీజ్ లేకుండా ఒకవేళ శాండ్విచ్ చేసుకోవాలి అంటే మొత్తం మిక్స్ చేసుకుని ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. సో చీజ్ అంతా ఉంటే కంపల్సరీ మనకి అవెన్ లో పెట్టుకుంటే ఆ టెక్స్చర్ అది వస్తుంది. తింటున్నప్పుడు ఆ ఫీల్ అవుతాం. ఈజీగా అయిపోతుంది. 4 o'clock ఎవరైనా చిల్డ్రన్స్ వస్తున్నప్పుడు, ఎవరైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఈజీగా 5 minutes లో చేసేస్తే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం ఫిల్లింగ్ గా కూడా ఉంటాయి కదా ఇట్లాంటి స్నాక్స్ అన్ని. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అన్ని మిక్సర్ చేసుకుందాం. ఒక దీనికి ఫస్ట్ చీజ్, సన్నగా తురిమేసేసుకుంటే బెటర్. గ్రేట్ చేసుకుంటే అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. దీన్ని సీజన్ చేద్దాం. సీజన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే చీజ్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, సో ఎక్కువ అయిపోతే తర్వాత బాగా. చాలండి. పెప్పర్ అండి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. తర్వాత గ్రీన్ చిల్లీస్, కొంతమంది ఎక్కువ స్పైసీ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి దానికి ఎవరిష్టం వాళ్ళని. ఇప్పుడు టమాటోస్ నేను సీడ్స్ తీసేసి ఉన్నాయి మొత్తం. గార్లిక్ అండి, చాప్డ్ గార్లిక్, కొరియాండర్, మొత్తం మిక్స్ చేసేసుకుందాం బాగా. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లైట్ గా చాలండి. ఆల్రెడీ చిల్లీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు దీన్ని ఈ మిక్చర్ని దీంట్లో అప్లై చేసుకుందాం. సో ఇది కాలేజ్ లో నేర్చుకున్న రెసిపీయేనా? అంటే నేర్పిస్తారు, ప్రతిదీ కాలేజ్ లో వాళ్ళు నేర్పిస్తే మొత్తం టైం సరిపోదు కదండి. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉండాలి. చాలా రెసిపీస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, అన్ని రిఫర్ చేస్తూ ఉంటే నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తారు, అన్ని చెప్తారు, బట్ వాళ్ళు అన్ని చెప్పడానికి టైం ఉండదు. సో ఇలా ఉంటుంది నేర్చుకుని అంటే మేము లైబ్రరీస్ ఉంటాయి, అంత నెట్ ఉంది, ఇప్పుడు మన హ్యాండ్ లోనే ఉంది కాబట్టి. ఓ ఇది ఒకదాని మీద ఒకటి క్లోజ్ చేయటం కాదా? కాదండి. ఓకే.
ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం మైక్రో ఓవెన్ లో పెట్టుకుందాం 3 minutes. సో ఒక 3 minutes ఆ బ్రెడ్ ని గ్రిల్ చేసుకుంటే మనకి టోస్ట్ రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది టైం. ఒకవేళ మనకి ఆ చీజ్ కొంచెం మెల్ట్ అయినట్టు అవ్వకపోతే కొంచెం పెంచుకోవచ్చా టైం? సో ఎందుకంటే అవెన్ కి కూడా కొంచెం తేడా ఉంటుంది కదా, సో అది మనకు కొంచెం తాగేలాగా వచ్చే వరకు మనం పెట్టుకుంటే బెటర్. ఆ చీజ్ అనేది మెల్ట్ అయ్యి దాని మీద స్ప్రెడ్ అయ్యేంత వరకు ఉంటే బాగుంటుంది. ఓకే అండి, ఆల్మోస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మనం అప్లై చేసుకున్న తర్వాత కూడా పైనుంచి ఇంకొంచెం చీజ్ ఎక్కువ గ్రేట్ చేసి వేసేస్తే ఇంకా ఎక్కువ చీజీగా ఉంటుంది. డెకరేషన్ చేసేటప్పుడు మనం వేసుకుందాం. కొంతమంది అడ్జస్ట్ చేసుకుని చేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్. ఓకే అండి, మనం టమాటో కచప్తో కానీ ఎవరి చాయిస్ వాళ్ళని. ఓకే, మరి టోస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ చీజ్ టోస్ట్ తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి కాల్చుకోవాలి. ఒక బౌల్లో తురిమిన చీజ్, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బ్రెడ్ స్లైస్ లపై సమంగా పరచాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 3 నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ. ఓకే అండి, మరి టోస్ట్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో ఎడ్జెస్ అంతా కూడా కొంచెం క్రంచీగా, కొద్దిగా స్పైసీగా. ఆ చీజ్ ఉంది కదా, అది కూడా బాగా మెల్ట్ అయింది, కొంచెం స్ప్రెడ్ అయింది. బాగుంది. కొంచెం యూజువల్ గా మనకి టోస్ట్లన్నీ కూడా సెమీగా ఉంటాయి కదా, లేదా లెస్ స్పైసీగా. ఇది కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. బికాస్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ, పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాము. చాలా బాగుంది కృష్ణ. అంటే మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకు కూడా ఈజీగా చేసుకునే ఒక మంచి 2 డిష్లు చూపించారు. చాలా థ్యాంక్స్. అంటే అన్ని కూడా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్. సో ఆ డెజర్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే బయటికి వెళ్తే అఫ్ కోర్స్ ప్రైజింగ్ అవ్వచ్చు, లేకపోతే అన్ని కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనకి తిన్నప్పుడు తెలియదు కూడా అందులో ఏముంది ఏంటి అనేది. ఆ టేస్ట్ బాగుంటే గబగబా తినేస్తూ ఉంటాము. బట్ అంత ఈజీగా అంత డెలిషియస్ డెజర్ట్ చేసుకోవచ్చు. చాలా మటుకు ఏంటంటే ఇలా కేటరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రెగ్యులర్ కాకుండా కొంచెం మనం ఇలా రెస్టారెంట్లలో కానీ ఏదైనా హోటల్స్ లో వెళ్ళినప్పుడు అక్కడ దొరికే డిష్లను ఎక్కువగా చూపిస్తున్నారు కదా. సో ఇంట్లోనే ఉండి మనం హ్యాపీగా ఆ డిష్లు తయారు చేసుకొని తినేసేయచ్చు. అంటే ప్రతిసారి ఏదన్నా అకేషన్ ఉన్నా కానీ చాలా మంది అలా అవుట్ సైడ్ పోతూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ అందరూ ఒకే చోట కూర్చుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కాస్టింగ్ పరంగా చూస్తే కూడా తక్కువగా ఉంటుంది. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అండ్ మనోహర్. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించినందుకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్.
సో మనోహర్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి కూడా గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ పోతుంది. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.